ఈరోజు మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచన ఛాయగా ప్రకటించిన మేనిఫెస్టోను చూసేసి ఇతర పార్టీల నాయకులు అవకలు చౌకలు పెంచుతున్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చే విధంగా, అలాగే ముస్లిం మైనార్టీలు రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్లకు ముందుకు తీసుకెళ్లే విధంగా సచార్ కమిటీ నివేదికను ఖచ్చితంగా అమలు చేస్తాననేసి, అలాగే వచ్చేసి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తారనేసి, అలాగే ఇంకొకటి మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ వచ్చేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తారనేసి చెప్పిన తర్వాత ఇతర పార్టీల నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఖచ్చితంగా అవినీతిని నిరోధించి రాష్ట్రాన్ని సుభిక్షమైన పరిపాలన ఇచ్చే విధంగా మా జనసేన పార్టీ అధినేత ప్రకటించినటువంటి మేనిఫెస్టో సంపూర్ణమైనది, ఖచ్చితంగా అమలు చేస్తాడు. అమలు చేసేటటువంటి ఖచ్చితమైన నాయకుడు మా జనసేన పార్టీ అధినేత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొత్త మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా వెనుకబడిన తెగుల వాళ్ళకి, మహిళలకు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ప్రతి మహిళలకి ఉచిత గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. మరియు మహిళలకు 33% రిజర్వేషను, తెల్ల రేషన్ కార్డు బదులు తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకి 2500 నుండి 3500 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. పైగా 9వ షెడ్యూల్ ప్రకారము బీసీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పెట్టిన మేనిఫెస్టో చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది పేదలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము అందరూ ఆనందపడుతున్నాం. ఈరోజు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మహిళలంటే 1, 2, 3 సీట్లు మాత్రమే ఆలోచించేవారు. కానీ 33% రిజర్వేషన్ అనేది ముందుగా మహిళలకు చాలా ఆనందంగా ఉంది. మరియు గ్యాస్ సిలిండరు మరి 2500 నుంచి 3500 వరకు క్యాష్ అనేది, అంటే డబ్బు ఇవ్వడం. ఈ రేషన్ షాపుల్లో ఉన్నటువంటి దగా ఎంతవరకు జరుగుతుందంటే చాలా తినుబండారాలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి. అలాంటిది కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి డబ్బు అనేది ఇవ్వాలి అన్నటువంటి మా అధినేత ఆలోచన చాలా ఆనందంగా ఉంది. మహిళలందరూ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టోలు ప్రతి ఒక్కరికి సంబంధించినది, ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. 70 ఏళ్ల భారతావనిలో అటు కాంగ్రెస్ కానీ ఇటు మిగతా పార్టీలు కానీ ఏ రోజు స్వాతంత్ర దినోత్సవానికి తమ మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. అలాంటిది మా అధినేత, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ప్రజలకు తను ఏదైతే చేయగలడో అది మాత్రమే, ప్రజలను మభ్యపెట్టకుండా తనకు ఎంతవరకైతే చేయగలరో అదొకటి వదిలారు. ఈరోజు 12 మేనిఫెస్టోలో 12 విషయాలలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క వర్గానికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అగ్రవర్ణ కులాలకు అందరికీ, ఇటు పిల్లల నుంచి పెద్దల వరకు, ముసలోళ్ళ వరకు అందరూ న్యాయం జరిగారు. అందులో మెయిన్గా చెప్పుకోవాలంటే అగ్రవర్ణ కులాలకు కానీ నుంచి ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరిని ఆయన విస్మరించలేదు. మిగతా పార్టీల లెక్క ఆయన మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మభ్యపెట్టకుండా మేము ఏదైతే చేయగలమో అదే చేసి చూపిస్తామని ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, నేను ఏదైతే చేయగలను అదే చేస్తానని చెప్పి వచ్చిన మాట, ఆ మాట నిలుపుకున్న ఈరోజు ఆయన మేనిఫెస్టో ఆ మాట నిలుపుకున్నాడు. మెయిన్గా మహిళలకు, గృహిణీలకు 2500 నుంచి 300 లోపు అమౌంట్ ఏదైతే ఇస్తానన్నాడో అది చాలా హర్షించవలసిన విషయము. ఎందుకంటే ఈరోజు రేషన్ డీలర్లలో ఎంత అవినీతి జరుగుతుందో చూస్తున్నారు. దానికోసం చంపుకునే వరకు కూడా వెళ్ళారు. అలాంటిది ఈరోజు రేషన్ షాపులలో జరిగే అవినీతి పూర్తిగా నిర్మూలించడానికి డైరెక్ట్ వాళ్ళకే అమౌంట్ ఇవ్వడం చాలా అభినందనీయము. ఆయనకు ఈ మేనిఫెస్టో గురించి ప్రతి ఒక్కరికి సంతృప్తిగా కలిగే విధంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన అధినేతకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, ముఖ్యంగా మహిళల తరపున, యువత తరపున, పెద్దవాళ్ళ తరపున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. For more updates, please subscribe 99 TV Telugu.